నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు మన స్టూడియోలో. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే గోపి గారు. నమస్తే. స్వాగతం. రామకృష్ణ గారు, మీరు అత్యంతగా అభిమానించే, ఆరాధించే, ఆయన ఆశయాలు పాటించే రాజ్యాంగ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. దాన్ని ప్రారంభోత్సవం చేయబోతోంది. 400 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించారు. మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు, లేకపోతే విశ్వవ్యాప్తం చేసేందుకు మేము ఈ విగ్రహాన్ని నెలకొల్పామనేది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటిది. కానీ ఈరోజు కొన్ని పత్రికలు, కొన్ని వార్తా ఛానళ్ళు ఏ స్ఫూర్తి, ఏ అంబేద్కర్ చెప్పిన ఏ మాటని మీరు నెరవేర్చారు గనక అంబేద్కర్ స్ఫూర్తిని మీరు విశ్వవ్యాప్తం చేయబోతున్నారు, మీరు రాష్ట్ర వ్యాప్తం చేయబోతున్నారని ప్రశ్నిస్తూ కొన్ని వార్తలు రాసుకుంటూ వచ్చాయి. మొదట వైసీపీ ప్రభుత్వం మీరు ఆరాధించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించడం అన్నది ఒక దళితుడుగా నేను చాలా గర్వపడుతున్నాను. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాడు, అసలు అతని మనసులో ఏముంది, నిజంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే మానవతా విలువల పట్ల కానీ, ఇతరత్ర దళిత వర్గాలపైన అతనికి ప్రేమాభిమానాలు ఉన్నాయని కానీ ఒక్కసారి గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ స్మృతివనాన్ని నిర్మించాలి అమరావతిలో అని దానికంటూ ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కేవలం చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఒక అక్కసుతో చేసిన కార్యక్రమమే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఉన్న అభిమానంతో చేసినటువంటి కార్యక్రమం కాదని నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక స్టాండ్ తీసుకున్నారు. అంబేద్కర్ కంటూ ఒక స్థలాన్ని కేటాయించి అమరావతి రాజధాని నడిబొడ్డున అంబేద్కర్ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బు కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బును కేటాయించకుండా దళితుల బిడ్డల భవిష్యత్తు కోసం, దళితుల అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి చట్టపరమైనటువంటి సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈరోజు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని నిర్మిస్తున్నాము, పెడుతున్నామని చెప్పడం ఇది ఓ రకంగా దళితులను మోసం చేయడమే కానీ దళితులకు మేలు చేసినటువంటి ప్రక్రియ అయితే కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే మేరుగ నాగార్జున వంటి దళిత లీడర్లకు కానీ చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ సప్లాన్ నిధుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, అవినీతిమయం చేశారు. ఈరోజు ఫోటోలు చూస్తే ఆ విగ్రహం యొక్క తయారు చేసినటువంటి శిల్పిని మొట్టమొదటగా ముద్దాయి చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఉన్నటువంటి ఏదైతే ఆయా ముఖ కవళికలు ఉన్నాయో, ఆ ముఖ వర్చస్సు ఉందో, అది ఈరోజు ఈ విగ్రహంలో కనపడట్లేదు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? పేరు అంబేద్కర్ది, విగ్రహం వేరొకరిదే నేను అంటాను. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు చాలా ప్రతిష్ఠించబడ్డాయి. అవును కదా. నిన్న లేక మొన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎంత ఆదరణ పొందుతుందో. మేము హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి అంత బ్రహ్మాండమైనటువంటి ఒక రూపాన్ని మరి విజయవాడ కూడా ఆయన మన కళ్ళ ముందర నిలబెట్టాడు. కేసీఆర్ విజయవాడ వెళ్ళినప్పుడు కూడా దర్శించుకోవచ్చు కదా. దర్శించుకోవాలనే తపన ఉంది. మరి చేతులెత్తి దండం పెట్టి ఆ విగ్రహ పోలిక ఎవరినో స్ఫురణకి తెస్తుంటే
మనసు ఎక్కడో ఒక తెలియని బాధ గురి అవుతుంది. ఎవరిని స్మరణకు తెస్తుంది? అందరూ ఏమంటున్నారు, అది ఆ ముక్కు కానీ ఆ నుదురు ఉమ్, అవి ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినవైతే కాదు. అందులో ఎవరి పోలికలు ఎవరు ఏ కళ్ళతో ఎవరికి ఎలా చూస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి ఊహలలో ఏ రూపం మెదిలిందో, ఆయన ఆ శిల్పికి ఎటువంటి టాస్క్ ఇచ్చాడో అది చూసే కళ్ళకు అర్థమైపోతుంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్ట కోసం చాలా ప్రతిష్టాత్మకంగా మేము ఏదో చేస్తున్నాం అంటే సరిపోదు. దళితుల అప్లిట్మెంట్ కోసం కేటాయించినటువంటి సప్లాన్ నిధులన్నింటినీ కూడా ఉమ్, నువ్వు దళితుల కోసం కేటాయించి, దళితుల కోసం ఖర్చు చేసి, దళిత దీనజనుల ముఖంలో సంతోషాన్ని నువ్వు కానీ చూసి ఉండింటే ఈరోజు ఈ విగ్రహానికి ఒక అర్థం ఉండిండే. కానీ దళితులను చంపావు, దళితుల ఉద్యోగ అవకాశాలను నీరుగార్చావు, దళితుల ప్రమోషన్లను తొక్కిపెట్టేశావు, ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా కన్వర్షన్ చేశావు. ఇది మరీ దారుణం. బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో సరైన అభ్యర్థి లేడంటూ నువ్వు కన్వర్షన్ చేసి ఓపెన్ నువ్వు అగ్రకులాల వారికి అంటగట్టావు. దళిత ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా పని చేయనివ్వకుండా వాళ్ళని తొక్కిపెట్టావు. దళిత ఆఫీసర్లని నీ ఇష్టం వచ్చినట్లుగా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. ఇంత దళిత ద్రోహిగా మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని నేను మీకు బహుమతిగా ఇస్తున్నాను దళితులకంటూ చెప్పడము ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి చూడండి. మేము నిర్మిస్తాం, మాకు ఆ శక్తి ఉంది. దళితులకు 125 కాదు 225 అడుగుల విగ్రహాన్ని పెట్టగల శక్తి దళిత బిడ్డలకు ఉంది. మేము అడుగుతున్నది ఏంటి? ఆ 225 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టేటువంటి ఆర్థిక స్తోమతను మాకు ఇవ్వండి. రైట్. మా బతుకులను బాగు చేయండి. మీరు 1,00,000 కోట్లకు మీరు అధిపతి అయినప్పుడు మా దళిత బిడ్డలు 100 కోట్లకు అధిపతులు కాలేరా? వాళ్ళని ఎందుకు మీరు అధిపతులుగా చేయడానికి మీకు మనసు అంగీకరించట్లేదు? వాళ్ళకెందుకు మీరు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించట్లేదు? చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కును కూడా ఎందుకు కాలరాస్తున్నారు? కేవలం తిండి తిని బ్రతకడం కోసమే వాళ్ళు జీవిస్తున్నట్లుగా వాళ్ళకి ఏదో చిన్న చిన్న తాయిలాలు వేసి మీరు ఆ విధంగానే ఒక మగ్గిపోండి, మీ బతుకులు ఇంతే, మీకు మేము ఏదేదో చేసేస్తున్నామని బాకాలు ఊదుకుంటూ ప్రకటన చేసేటువంటి ఈ ప్రబుద్ధులు ఎందుకు మీతో సమానంగా మమ్మల్ని ఎదగనివ్వరు? ఎందుకు మీతో సమానంగా సహజ వనరుల్లో మాకు వాటా పంచరు అని మేము అడుగుతున్నాం. చూపించండి, గ్రామానికి ఒక దళితుడు ఈరోజు నీ ప్రభుత్వంలో బాగుపడ్డాడని కానీ, గ్రామానికి ఒక ఉద్యోగము దళితవాడలో ఈరోజు లభించిందని కానీ ఇక్కడిని చూపించండి. ఒక గ్రామాన్ని ఎగ్జాంపుల్గా చూపించి, ఇదిగో మీ దళిత బిడ్డను మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేశాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేశాం, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని చేశాం, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశాం, ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేశాం, ఒక ఏఈని చేశాం, నెలకు 2 లక్షల రూపాయలు జీతం సంపాదించుకునేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రూపొంది చేశాం. దీనికంతటికీ మేము కృషి చేశామని చెప్పుకునేటువంటి తాహత మీకు ఉంటే ఒక్క గ్రామాన్ని ఎగ్జాంపుల్గా చూపించి మాకు చూపించండి. అవేమీ చేయలేదు. గత 4.5 సంవత్సరం నుంచి దళితులను ఎంతగా అణిచివేశారు, దళితులపైన ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలను మీరు చూపించారు, డాక్టర్ సుధాకర్ను ఏ విధంగా అంతమొందించారు, డ్రైవర్ అనంతబాబు డ్రైవర్ని సుబ్రహ్మణ్యం చంపి ఎలా డోర్ డెలివరీ చేశారో అవి మీ ఖ్యాతి. చెప్పండి ఆ విషయాలు కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ప్రజలకి. మేము సుబ్రహ్మణ్యం చంపింది మా ఎమ్మెల్సీ అనంతబాబు కాదని చెప్పండి. డాక్టర్ సుధాకర్ మరణానికి మా వైసీపీ ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పండి. అంతేగాని ఈ విధంగా ఉత్సవాల పేరుతో దళిత జాతినంతా మేమేదో ఉద్ధరించేశామని,
ఓట్ల కోసం. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక విషయం కూడా చర్చకు వచ్చింది ఈరోజు. నిన్న మొన్న సడన్గా సెలవుల్ని ఎక్స్టెండ్ చేసింది గవర్నమెంట్ 22వ తేదీ వరకు, ఈ సంక్రాంతి సెలవుల్ని. ఎందుకు ఎక్స్టెండ్ చేశారయ్యా అని అంటే, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూళ్ళ బస్సులు అన్నీ అంబేద్కర్ స్మృతివనం ఓపెనింగ్కి గ్రామాల నుంచి ఊర్ల నుంచి తరలించుకుపోతా ఉన్నారు. అంటే దానికోసమే చేసింది అనుకోవాలి, లేకపోతే ఇంకేమైనా కారణం చెప్తుందా వైసీపీ ప్రభుత్వం దీనికి? కారణం ఏదైనా చిన్నపిల్లలకు ఒక 2 రోజులు ఆడుకునే అవకాశం కల్పించినందుకు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం. కానీ గోపి గారు, బస్సులలో బలవంతంగా తీసుకెళ్ళి సభలు నిర్వహించడం కానీ, వాళ్లకు కావలసినటువంటి బిర్యానీ ప్యాకెట్లో మందు ప్యాకెట్లో ఇచ్చి సభలకు తీసుకెళ్ళడం కానీ, అది మీ రాజకీయ సమావేశాలకు వాడుకోండి. ఇటువంటి మహనీయుడి యొక్క ఉత్సవాల కోసం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో జీవించడం తమ హక్కుగా జీవిస్తున్న ప్రతి ఒక్కడు రావాల్సిన విషయం కదా అది. బస్సులు ప్రతి ఒక్కరి బాధ్యత. నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం తరలించాల్సిన అవసరం ఏంటి? కేవలము దళిత బిడ్డలకే కాదు. అంటే నువ్వు చేసిన పని సక్రమమని దళిత బిడ్డలు కానీ ఇతరత్ర కులాలు కానీ భావిస్తే నువ్వు పెట్టవలసిన అవసరం లేదు. మా జోబులో నుంచి ఖర్చు పెట్టుకొని మేము విజయవాడ వచ్చి ఆ మహనీయుడు కార్యక్రమంలో పాల్గొంటాం. కానీ అక్కడ నువ్వు చేస్తున్న కార్యక్రమము ఒక రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, ఆయన ఆశయాలను పాటించని విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి దళిత వర్గాలకు తాయిలంగా వాడుకుంటున్నట్ట ఇప్పుడు అనుకోనువచ్చు. ఎందుకంటే దళిత వర్గాలకు అంబేద్కర్కు ఉన్నటువంటి ఆ అభినాభావ సంబంధం, ఆ ఎమోషనల్ బాండేజ్ అది ఇంకెవ్వరికి లభించదు. ఆ అంబేద్కర్ పేరు వింటూనే ప్రతి దళితుడి యొక్క హృదయము ఎంతో ఉప్పొంగిపోతుంది. అటువంటి మహనీయుడు కార్యక్రమానికి నువ్వు పిలిచినా పిలవకపోయినా పరిగెత్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దళిత బిడ్డల్లో. కానీ నువ్వు చేస్తున్న కార్యక్రమం సరైంది కాదు కాబట్టి, నీ ఉద్దేశం మంచిది కాదు కాబట్టి, పైగా నువ్వు అక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది కానే కాదు కాబట్టి మేము రాలేకపోయాం. అందుకనే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అంబేద్కర్ని అందరికీ చెందినటువంటి నాయకుడిగా, లేకపోతే అంబేద్కర్ అనేది సహజ సంపద, జాతి సంపదగా వైసీపీ ప్రభుత్వం భావించట్లేదు. ఒకవేళ అలా భావిస్తే ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానాలు పంపాలి కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి. ఇది ఒకళ్ళ కార్యక్రమం కాదు కదా, జాతి సంపద అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సమాజాన్ని మొత్తానికే ఆయన బాధ్యుని చేయలేదు కదా, చేయాలి కదా. ఒక విసిరి వేసినట్లుగా ఒక నిమ్న కులాలకి, ఒక దళిత కులానికి మాత్రమే ఆయన రిప్రజెంటేటివ్ అన్నట్లుగా ప్రవర్తించి, ఈరోజు ఎవ్వరూ లేకుండా, ప్రతిపక్ష నాయకులు లేకుండా, ప్రజా సంఘాల నాయకులు లేకుండా, ఆ విగ్రహ ప్రతిష్ట కోసం ధర్నాలు చేసినటువంటి వాళ్లకు కబురు లేకుండా, ఎవ్వరినీ పిలకుండా నీ వైసీపీ జెండాలు పెట్టుకొని, నీ వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టుకొని నీ పార్టీ కార్యక్రమం లాగా చేయడము. అక్కడికి కూడా వైసీపీ జెండాలు పట్టుకొని అంతా వైసీపీ జెండాలే చుట్టూరా. అంబేద్కర్ కూడా వైసీపీ కలర్ వేస్తాడేమని భయపడ్డాం మేము. వీడికి కదా కలర్ పిచ్చి, రంగులు పిచ్చి. ఇది మహా తారాస్థాయికి చేరిపోయినటువంటి రంగుల పిచ్చి ఇది. తన పార్టీ జెండా రంగులు ఎక్కడ చూసినా విరివిగా వాడడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఏ పేరుతో పిలవాలో. అంటే మీరు అన్నట్టు ఇది ఒక బాధ్యతగా తీసుకోకుండా బస్సులు పెడితే లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వస్తున్నారు అని అంటేనే ఎలాంటి భావన ప్రజల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆశయం మంచిది, ఆచరణలో గుడిసేటుతుంది. నేను ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే, నీ హృదయంలో కల్మషం, నీ హృదయంలో దళిత జాతి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత నేను ఒక మాటలో చెప్తాను. ఏంటని బైబిల్ పదాలు చెప్తున్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్కు 500 కోట్లు ఇచ్చాం, రెడ్డి కార్పొరేషన్కు 1500 కోట్లు ఇచ్చాం, బీసీ కార్పొరేషన్కు 5000 కోట్లు ఇచ్చాం, ప్రతి కుల కార్పొరేషన్కు 100 కోట్లు ఇచ్చాం, మాల కార్పొరేషన్కు 0, మాదిగ కార్పొరేషన్కు 0, రెల్లి కార్పొరేషన్కు 1 గుడ్డు, 3 కార్పొరేషన్లకు 3 గుడ్లు పెట్టాం. చాలదా? జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఉన్న ప్రేమ విధానం చాటి చెప్పుకోవడానికి, బంకా వాదించుకోవడానికి, తప్పట్లు కొట్టి ఊరేగించడానికి ఈ లెక్కలు చాలవా? ఇక్కడ ఒక చిన్న నేను చెప్తున్న దాంట్లో ఏదైనా తప్పు ఉందా? చిన్న విషయం యాడ్ చేస్తా. ఆ మధ్యకాలంలో గుంటూరు పర్యటనకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కొంత సంవత్సరాల కిందటే. అక్కడ ఒక యువకుడు అడిగాడు జగన్మోహన్ రెడ్డిని, సార్ మా దళిత కార్పొరేషన్లకి నిధులు కేటాయించండి, అమ్మఒడి, చేయూత, దీవెన ఇవన్నీ వస్తున్నాయిగా అని అంటూ చేయి జరుచుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ వస్తున్నాయంట కదా. మరి అమ్మఒడి, చేయూత బీసీలకు రావట్లేదా? వస్తుందిగా. క్షత్రియులకు రావట్లేదా? వస్తుందిగా. బ్రాహ్మణులకు రావట్లేదా? పేద బ్రాహ్మణులకి. మరి అన్ని కులాలకు వస్తున్నటువంటి చేయూత, అమ్మఒడి కార్యక్రమాలు ఒక దళితులకు మాత్రమే ఎందుకు ఆపాదిస్తున్నావు? మరి దళిత కార్పొరేషన్లు చేసినటువంటి పాపం ఏంటి? ఎందుకు నువ్వు 0 నిధులు కేటాయించావు? 0. మాదిగ కార్పొరేషన్కి 0, మాల కార్పొరేషన్కి 0, రెల్లి కార్పొరేషన్కి 0. ఇది మమ్మల్ని అవమానించడం కాదా? మమ్మల్ని రెచ్చగొట్టడం కాదా? ఏం పిక్కుంటారో పిక్కోండ్రా మీరు. ఇవన్నీ ఎందుకు? అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించారు కదా, అక్కడికి పోయి ఆరాధించండి. అంబేద్కర్ విగ్రహం ముందర పల్లీలు అమ్ముకోవాలా మేము? చెప్పండి. అంబేద్కర్ విగ్రహం ముందర పూలు అమ్ముకోవాలా మీకు? ఏం చేయాలి అక్కడ? మేము విగ్రహాన్ని చూస్తూ నిలబడితే మా కడుపు నిండిపోతుందా? మేము అడుగుతున్నది ఏంటి? విగ్రహం పెట్టద్దు అన్నట్లే. నీకంటే ముందే చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించాడు విగ్రహం కోసం. నీకంటే ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. ఉన్నాయిగా, నువ్వేం కొత్త కాదు. నువ్వు ఊరు వాడ అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా. మేము అడుగుతున్నది అదే. మాకెందుకు మా నిధులన్నీ దొబ్బేశావు? మా నిధులతో నీ కడుపులు ఎందుకు నింపుకున్నావు? నీ మంది మార్బలాన్ని ఎందుకు పెంచి పోషించావు? దళితుల నిధులతో ఇప్పటికి సుమారుగా 56,000 కోట్ల రూపాయలు నువ్వు దళితులకు బాకీ పడ్డావు. వసూలు చేస్తాం. రైట్. 56,000 కోట్ల రూపాయలు నువ్వు దళితులకు బకాయి పడ్డావు. ఆ బకాయిలు ఎలా తీరుస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం మీద కేసేస్తాం, ప్రభుత్వాన్ని ముద్దాయి చేస్తాం. చట్టపరంగా మాకు వచ్చినటువంటి నిధులను దొబ్బేయడానికి నువ్వెవర్రా? నువ్వు పెట్టుకొని బడ్జెట్లో నువ్వు చేత వస్తే నీ సంపద సృష్టించు. నీ చేత వస్తే నువ్వు 1,00,000 కోట్ల కాడి నుంచి 3,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకో, నువ్వు వసూలు చేయి. కానీ మాకు చట్ట ప్రకారంగా కేటాయించినటువంటి సప్లాన్ నిధులు వాడుకోవడానికి నీకెక్కడ ఉంది అధికారం అని మేము అడుగుతున్నాం. రైట్. అమ్మఒడి ఏంటి? నీ సంక్షేమ పథకం అది. విద్యాదీవెన ఏంటి? నువ్వు పేరు మార్చుకున్న పథకం అది. మాకు అన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్నీ ఉన్నాయి, అన్ని స్కాలర్షిప్ల రూపంలో. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి 42,000 రూపాయల ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఈరోజు నువ్వు ఇస్తున్నది ఎంత? అమ్మఒడికి 20,000 రూపాయలు. మిగిలిన 20,000 రూపాయలు ఎవరు కడుతున్నారు ఇప్పుడు? విద్యా దీవెన ఎవరు కడుతున్నారు? 20,000 రూపాయలు ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులు నాన్న అగసాట్లు పడి 20,000 కడుతున్నారు. లేదంటే అతనికి టీసీ ఇవ్వట్లేదు. తనకి ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ వస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలుసా మీకు? క్యాంపస్ ఇంటర్వ్యూలు మీరు చెప్పుకుంటున్నారు. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎవరికైనా పేదవాడికి అవకాశం వస్తే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు యాజమాన్యాలు. మొత్తం ఫీజును కడితేనే నీకు సర్టిఫికేట్లు ఇస్తున్నారు, అతను ఆ ఉద్యోగాన్ని పోవడానికి అర్హుడు అవుతున్నాడు. కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా మోసకారితనం కాదా? నీ మాయ మాటలు నమ్మాం, నీ మాటల వలలో పడ్డాం, నీ ముద్దుల కోసం మురిసిపోయాం. ఇప్పుడు తెలిసొచ్చింది నువ్వు ఒక ధృతరాష్ట్ర కౌగిలినిది. నువ్వు ప్రేమతో మమ్మల్ని అక్కును చేర్చుకోవట్లేదు. మా ప్రాణాలు తీసి మమ్మల్ని పిండి పిండి చేయడం కోసం నువ్వు అక్కును చేర్చుకున్నావు. ఇది ఈరోజు ప్రతి దళిత బిడ్డ చెప్తున్న మాట.